నమస్తే. హైడ్రా విధానం, హైడ్రా ఏదైతే అక్రమ కట్టడాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు కూల్చివేతకు పూనుకుందో అటువంటి పరిస్థితి ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 523 సర్వే నెంబర్ లో మనం చూస్తున్నాం. మనం కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది. రాత్రి వాళ్ళంతా ఇండ్లకు అంకితం చేసి నిర్బంధం చేసి వాళ్ళందరినీ కూడా నిర్బంధించి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా బయటికి రాకుండా ఉండి ప్రయత్నించి కూల్చివేయడం జరుగుతుంది. చూస్తున్నాం మనం పూర్తి వాళ్ళంతా ఇక్కడ సుమారు 84-85 అంటే 75 ఇళ్ల వరకు కూల్చివేతకు గురి కావడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళంతా వికలాంగులను కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా ఈరోజు ధర్నాకు పూనుకోవడం జరిగింది. ఆ ధర్నా మాకు కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఏళ్లు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఈ వికలాంగులకు సంబంధించిన ఇండ్ల పైన ఏ రోజు కూడా దౌర్జన్యం చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు రేవంత్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో అంగవైకల్యం అయితే వాళ్ళందరూ ఇళ్లను కూల్చివేతకు దిగిందంటూ కూడా వీళ్ళంతా ఇప్పుడు రోడ్పై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆందోళనకు దిగారని చెప్పుకోవచ్చు. 523 సర్వేలో చాలా అక్రమాలు జరిగాయి. గతంలో చూస్తే ఈ ఏరియా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అక్రమాలకు నిధిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళంతా ధర్నాకు పూనుకున్నారు. ఈ వికలాంగులంతా ధర్నాకు పూనుకోవడం జరిగింది. అయితే వారితో మాట్లాడుతున్న ప్రయత్నం సర్వే ఎవరైతే ఉన్నారో తెలుసుకున్నాము. పూర్తి సైడ్ అంటే ఇక్కడున్న కౌన్సిలర్ కూడా అక్రమాలకు పాల్పడడం జరిగింది. గతంలో రాణి అనే ఒక మహిళా కౌన్సిలర్ ఉంది. భర్త రాజు ఉన్నాడు. రాజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బండి దీనిలో ఏంది మీ ప్రాబ్లం ఏంటి సార్? మాకు దాదాపు 18 సంవత్సరాల నాడు 2001లో పట్టాలు ఇవ్వడం జరిగినది. మేము ఇండ్లు లేఅవుట్ ఇచ్చిర్రు, మాకు పట్టకు మా దగ్గరనే ఉంది. అయితే అట్టి ప్లాట్లు మేము మా వసతి కొద్దిగా ఇల్లు నిర్మించుకుంటే వీళ్ళు లేఅవుట్ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు ఓర్వదాలకనో ఎట్లనో మరి ఆర్ఐ గారు వచ్చి వాళ్ళ సిబ్బందిని పంపించి మీరు డబ్బులు ఇస్తే మీ ఇల్లు ఉంటాయి లేట కూల్చేస్తామని కూడా 4-5 రోజుల కింద చెప్పినట్టు సమాచారం. ఆర్ఐ రెడ్డి సార్, ఆయన పేరు సుదర్శన్ రెడ్డి గారు. ఆయన డబ్బులు మనిషికి 25,000 అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయంట సార్ ఇక్కడ మా దగ్గర, మా వాళ్ళ దగ్గర. అయితే అటు రాత్రి 12:30కు 200 మంది పోలీసు బందోబస్తు తీసుకొచ్చి ఎవరి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే కూడా పిల్లల మీద 2 ఏట్లు కొట్టి వాళ్ళ లోపల దొబ్బి గడ పెట్టి కూల్చేయడం జరిగింది సార్. ఎంతమంది కూల్చేయడం? 25 కూల్చేది సార్. 25 కూల్చేది సార్. ఇప్పుడు మేము అందులో వికలాంగులము, మాటలను మూయలం, చూపులని నడవలేని వాళ్ళం అందరం ఉంటాము. అయితే మా ఇల్లు కూల్చడం ఎందుకు? మా ఇక్కడ రోడ్డు మీద నిరాదీక్ష చేసి సాగు బతికే సార్. మేము నిరాదీక్ష చేసి ఆత్మహత్య చేసుకునే కూడా ప్రయత్నిస్తాం. మాకు మళ్ళీ యథావిధిగా మీ ఇంట్లో మీకు కట్టేసామని మాకు రాజు రాణి అనే పైసలు ఇచ్చింది వాళ్ళు మా కాలనీలో చేయట్లేదు సార్. వాళ్ళు మా కాలనీలో వీళ్ళు ఎవరు చేయట్లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం సార్ మాకు. కౌన్సిలర్ ఎవరు కానీ ఉన్న వార్డు మెంబర్లు ఎవరు కానీ మా దగ్గర ఇప్పటివరకు దాఖలాలు లేవు సార్. ఈ ఏరియా కౌన్సిలర్ గా అక్రమాలకు పూనుకోవడం అనేది గతంలో చూసి ఆరోపణలు వచ్చినాయి. రాణి ఇక్కడ కౌన్సిలర్ ఉంది. భర్త మొత్తం పెత్తందారి, మొత్తం భర్త రాజు వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు మనం చూసినాం. టీఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్ పీరియడ్ లో కూడా ఇటు 523లో అక్రమాలు జరిగినాయి అన్నదానికి కూడా నిదర్శనాలు చాలా ఉన్నాయి. అయితే తాను జైలు పోకుండా తప్పించుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జైలు అని చెప్పుకోవచ్చు. చెప్పమ్మా, ఏమైందమ్మా రాత్రి డిమాండ్ చేసిన 25,000 రాత్రిలో ఇల్లు ఉంది. మా పాపకు హాస్పిటల్కి పోయినా సార్. ఆడ హాస్పిటల్ ఉండగానే ఫోన్ చేసి నైట్ రానికి ఇబ్బంది అయినా సార్. రాలేము. ఉదయం ఫోన్ చేసిన పక్కన ఫోన్ చేస్తే రాగానే సామాను అన్ని దాంట్లోనే అంతా కూలిపోయింది సార్. ఏ కాగితాలు దొరుకుతలేదు, ఏం దొరకలేదు సార్. ఏడ్చుకుంటా కూర్చున్నాము. అంతా వాళ్ళు వీడియోలు అందరూ వచ్చి చూసింది సార్. మా ఇల్లు మా గట్టించినంత వరకు మేము ఎటువంటి చర్యనైనా తీసుకుంటాము. కలెక్టర్ కాడ పోయి ధర్నా చేసి రోడ్డు మీద అందరం ఆత్మహత్య చేసుకొని వస్తాం సార్. చెప్పమ్మా, ఏమేమి చెప్పమ్మా. రాత్రి అర్ధరాత్రికి వచ్చి ఇల్లు కుల్లగొట్టింది సార్.
కానీ ఇప్పుడు కట్టిన ఇల్లు కాదు, ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇల్లు కాదు. దాదాపు 10 సంవత్సరాలు కట్టిన ఇల్లు. ఆ ఇల్లు కూలగొట్టిండ్రు. ఇప్పుడు దాంట్లో బియ్యము సామాన్లు అన్ని మొత్తం దాంట్లోనే ఉన్నాయి, అన్ని లోపలనే ఉన్నాయి. ఇప్పుడు మాకు తినడానికి పరిస్థితి కూడా లేదు, వండుకోవడానికి పరిస్థితి కూడా లేదు. ఉపాసం కూర్చున్నట్లు కూర్చున్నాం మేము. ఇప్పుడు ఏడ పండుకోవాలి, ఏడ కూర్చోవాలి కూడా లేదు. ఇప్పుడు ఎట్లా చేయాలనో మాకేం అర్థమైతే లేదు సార్. మాకు ఇల్లు మాత్రం కట్టి ఇవ్వాలి. ఈ ఏరియా కౌన్సిలర్ చెప్పిండ్రమ్మా? ఈ ఏరియా కౌన్సిలర్ మీరు ఏమైంది? వస్తామన్నాడు, ఇంకా రాలేడు, చూడలేడు. ఈ అవినీతి మొత్తానికి అడ్డా అని చెప్పుకోవచ్చు. రాణి రాజు వీళ్ళిద్దరు తప్ప ఈ ఇద్దరితో పాటు మరికొందరు కూడా వాళ్ళపైన గతంలో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇలా అంగవైకల్యం రేవంత్ సర్కారు ఏదైతే హైడ్రా అనే పేరిట అక్రమ కట్టడాలను కూల్చివేతం జరుగుతుందో వీళ్ళంతా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వీళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంగవైకల్యం ఉన్న వీళ్ళందరినీ రాత్రే ఎవరో డబ్బులు అడిగారు, రెవెన్యూ సిబ్బంది డబ్బులు అడిగారు, ఇవ్వనందుకు ఇవంతా కూల్చివేతకు దారి తీస్తున్నందుకు ఇక్కడ ఉన్న బాధితులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కూడా ఈ బాధితుల పైన అంటే వీళ్ళపైన జాలి చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 523లో ఎవరైతే జైలుకు పోవాల్సిన వాళ్ళు ఉండేనో వాళ్ళు తప్పించుకుని కాంగ్రెస్ మీ పార్టీలో చేరిన ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది రేవంత్ సర్కార్. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నుంచి మన తొలివికుల కోసం మీ మధు. ఏమన్నా ఎట్లా ఇట్లా వచ్చింది, వీళ్ళకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? మాకు అది ఇవ్వకుండానే ధనాధన వచ్చి కులగొట్టి చేసి ఉన్నటువంటి వాళ్ళని కొట్టి వికలాంగులు అనకుండా చూడకుండా లోపల దొబ్బి కొట్టి ఈ రకంగా ఇచ్చేసి మాకు పట్టాలు గవర్నమెంట్ ఇచ్చినట్లు అంటాలేవి. వీళ్ళ దౌర్జన్యం ఏంది? అర్ధరాత్రి వచ్చి కులగొట్టడం ఇవన్నీ చేయడం. మాకు తక్షణమే స్పందించి మాకు ఇండ్లు కట్టియాలి. మరి కరెంటు సీజ్ చేసి డోర్లు పెట్టి మరీ ఇరువులు కొడతాం అందరినీ. 200 మంది 2 కళ్ళు భూమి పోతాడు. ఈయన కూడా ఏం లేకుండా భూమి మట్టమైంది. రాత్రికి వెళ్ళి తినకుండా రోడ్డున పడ్డారు. వంట మీరు నిలబడేవాళ్ళు మంచాలు అనుకుంటున్నారు, లేదా మీరు వండి నేను కొలేసుకోండి. నిలబడేవాళ్ళు మంచాలు అనుకుంటారు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. జమ చేసుకొని కట్టుకున్నాం సార్.